చాలా కాలం తర్వాత మరలా మన తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ కరుణాకర్ రెడ్డి గారు గతంలో కూడా వారే నిర్వహించారు, ఇప్పుడు కూడా వారే నిర్వహించడం అనేటటువంటిది వారికి, అలానే కార్యనిర్వహణాధికారి గారైనటువంటి ధర్మారెడ్డి గారికి ప్రప్రథంగా మా హృత్పూర్వక మంగళాశాసనములు, శుభాశీస్సులు. ఇక ఇప్పటి వరకు మనం వీక్షించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అయితే ఇవాళ మన అందరూ కోరుకునేటటువంటి హిందూ ధర్మ వైభవానికి ఇది సరిపోవటం లేదు అనేది మా అభిప్రాయం. అయితే దానికే ఇవాళ అందరినీ సమావేశపరిచి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఈ నవీన కాలంలో ఇంకా నూతనమైనటువంటి ఆలోచనలు ఏమిటి అనేది వారు అడగడము, అంతేకాదు వారి ప్రప్రథమ ప్రసంగంలో కూడా చాలా చక్కని పదాలతో, వినయ విధేయతలతో ఇవాళ ఇంతమందిని సమావేశపరిచి మేము కోరుతూ ఉన్నాము అని చెప్పడం కూడా అది వారి సంస్కారము, వారి యొక్క ఔన్నత్యము. అందుకే కాబోసు భగవంతుడు మరలా రెండవసారి కూడా వారిని ఒక చైర్మన్గా స్వీకరించి, నాయనా ఇదిగో సనాతన ధర్మము అనేటటువంటిది అది ఏనాడు చెక్కు చెదరనటువంటిది, అయితే దాన్ని ఎవరు ఉపయోగించుకోరో వారు నష్టపోతూ ఉంటారు. ఉపయోగించుకోలేని వారికి కూడా ఉపయోగపడేట్లుగా అది ఏ రకంగా ఎన్నెన్నో ప్రాజెక్ట్స్, వాటి ద్వారా ఇంకా చిన్న చిన్న కుగ్రామాలకు ఏమేమి చెయ్యాలి అనేటటువంటి ఆ సలహాలుగా ఇవాళ మనల్ని అందరినీ పిలిచారు. మాకు అనిపిస్తుంది అది వరకు శుభప్రదం కూడా ఒకటి ఉండేది, అది కూడా మరలా కొనసాగిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. అంతేకాదు మన చంద్రశేఖర శాస్త్రి గారు మహాభారతం వారు చాలా చక్కగా ప్రవచనం చేసేవారు. ఆ సమయంలో పురాణాలు శిక్షణని ఇచ్చేవారండి, రామాయణ భారత భాగవతాది ఆ గ్రంథాల మీద. ఇవాళ అది కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే ఎందుకు ఇవాళ అన్య మతాలకు విడిపోతున్నారు అని అంటే మన ధర్మం ఏం చెబుతుంది, మన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అనేది చెప్పడం సరిపోవటం లేదు. ఇవాళ ఇంతమంది వివిధ ప్రాంతాలలో ఉండి కూడా సందేశాలు సమావేశాలు చేస్తున్నప్పటికీ సరిపడటం లేదు. అది సరిపడేట్టుగా చెయ్యాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇంకా వ్యవస్థని అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేయడము, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి దేవాలయాలను ఒక స్థానికంగా ఏర్పాటు చేసుకునే ఆ ప్రాంతాల వారే ఆయా దేవాలయాలను నిర్వహిస్తూ కూడా ఒక ధార్మిక కేంద్రాల ద్వారా ఇంకా విస్తృతంగా బాలబాలికలలో, యువకులలో, అలానే మిగిలినటువంటి వారిలో కూడా ఈ ధర్మ ప్రచారాన్ని చేయడం చాలా అవసరం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారము, స్వామి యొక్క శుభ ఆశీస్సులు అందరికీ విశేషించి మాకు కూడా కావాలని, తిరుమల తిరుపతి దేవస్థానం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము దానిలో భాగస్వాములై కార్యక్రమం చేయడానికి మా వంతు ప్రవచనమా లేక సేవన ఏ రకంగా చెయ్యాలి అనేదానికి మేము సర్వథా సంసిద్ధం. హరి ఓం తత్సత్.